వర్షాకాలం మనకి అలా కనిపిస్తూ ఉంది, కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. ఉక్కబోతతో దంచి కొడుతోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. సో ఇటువంటి నేపథ్యంలో భారత వాతావరణ శాఖ మరో చల్లటి చినుకు లాంటి కబురును అందించింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్తో మళ్ళీ వచ్చేసాను. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV అబౌట్ రెయిన్ అలర్ట్. IMD రైతులకు గుడ్ న్యూస్ చెప్పుకొచ్చింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏడాది విస్తారంగా వర్షాలు పడతాయంటూ చెప్పుకొచ్చింది. బట్ అంతకన్నా ముందు సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. ఏడాది 105% వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. జూన్ సెప్టెంబర్ మధ్యకాలంలో భారీ వర్షపాతం ఉంటుందంటూ కూడా చెప్పుకొచ్చింది. ఈ అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దాంతోపాటు భారత వాతావరణ శాఖ ఎటువంటి అలర్ట్ ఇచ్చింది, ఏం చెప్పుకొచ్చింది, ఆ రిపోర్ట్లో ఏముంది, ఈ అంశాలన్నీ కూడా నేను విమర్శించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే ఆ అంశాల్లో చాలా విషయాలను ప్రస్తావించుకుంటూ వచ్చింది భారత వాతావరణ శాఖ. ఆ రిపోర్ట్ని కూడా నేను విమర్శించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మనం రెగ్యులర్గా వెదర్ అప్డేట్స్కి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారిగా IMD చెప్పుకొచ్చిన ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్ని ఒకసారి నేను విమర్శించే ప్రయత్నం చేస్తాను. మీరు చూడొచ్చు ఇక్కడ లాంగ్ రేంజ్ ఫోకాస్ట్ ఫర్ సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజనల్ రెయిన్ఫాల్ డ్యూరింగ్ 2025 అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇదిగోండి, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి సంబంధించి చెప్పుకొచ్చిన వీడియో, ఇన్ఫ్యాక్ట్ ఆ డాక్యుమెంట్ని మీరు చూడడం జరుగుతోంది. న్యూఢిల్లీ April 15, 2025 ఈరోజు రిలీజ్ చేసిన అంశం. హైలైట్స్ ఏంటంటే కనుక ద సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవనాలు. నైరుతి ఋతుపవనాలకు సంబంధించి జూన్ టు సెప్టెంబర్ వరకు ఉంటాయని చెబుతున్నాయి. రైన్ఫాల్ ఓవర్ ద కంట్రీ యాజ్ ఎ హోల్ డ్యూరింగ్ 2025 ఈజ్ మోస్ట్ లైక్లీ టు అబౌవ్ నార్మల్. అంటే సాధారణం కంటే 104%, ఇదిగోండి 104% కంటే ఎక్కువ ఉండొచ్చు అంటూ కూడా ఆఫ్ ద లాంగ్ పీరియడ్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉండొచ్చు అంటూ చెప్తోంది. దాంతోపాటు సీజనల్ రెయిన్ఫాల్ ఒక్కసారి మీరు చూడొచ్చు. సీజనల్ రెయిన్ఫాల్కి సంబంధించి మాట్లాడుతున్నాయి. సీజనల్ రెయిన్ఫాల్ ఓవర్ ద కంట్రీ యాజ్ హోల్ ఈజ్ లైక్లీ టు బీ 105% ఉంటాయి అంటూ కూడా చెబుతున్నాయి. విత్ ఏ మోడల్ ఎర్రర్ ఆఫ్ 5-2% ± అని చెబుతోంది. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు లాస్ట్ పాయింట్లు. రెయిన్ఫాల్ ఓవర్ ద కంట్రీ యాజ్ ఏ హోల్ ఫర్ ద పీరియడ్ 1971-2020 అంటే 1971 నుంచి 2020 వరకు ఆన్ అండ్ యావరేజ్గా చూసుకున్నప్పుడు 87 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే చెప్పుకొస్తూనే ఈసారి కాస్త 105% మనకి రికార్డ్ అయ్యే అవకాశం ఉందని చెప్తోంది. దాంతోపాటు ఎందుకు ఈ ప్రభావం? న్యూట్రల్ ఎల్నినో సదరన్ ఆసిలేషన్ and so the conditions are prevailing over the equatorial Pacific region. However, the atmospheric circulation features are similar to La Nina conditions, the latest monsoon mission climate forecast అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. సో మొత్తంగా అయితే మాత్రం ఈసారి సాధారణ కంటే అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్పిన సందర్భం ఉందనే చెప్పుకోవాలి. సో చూద్దాం మరి తెలుగు రాష్ట్రాల మీద ఏ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. రేపు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ శాఖ కూడా అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందని భావించవచ్చు. ఇదిగోండి ఆ డీటెయిల్స్ అన్ని మనం చూడొచ్చు. సో మనం చూద్దాం రేపు మన వాతావరణ శాఖ ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే హైదరాబాద్ కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి వర్షపాత సూచన ఉండబోతోంది అని చెప్పే అవకాశం, ఇన్ఫ్యాక్ట్ ఎలా ఉండబోతుందని చెప్పే అవకాశం ఉందని భావిద్దాం. సో ఒకసారి మనం వెదర్ రిపోర్ట్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఒకసారి మీ మ్యాప్లో కనుక చూసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఇక్కడికి మనకు కనిపిస్తోంది ఇటు మహారాష్ట్ర నుంచి మనకి దాదాపుగా వెస్ట్ బెంగాల్ వరకు కూడా, మధ్యప్రదేశ్ కాస్త మహారాష్ట్ర కూడా మనకు కనిపిస్తుంది. మహారాష్ట్రకు సంబంధించి మధ్యప్రదేశ్ నుంచి మనకి ఇటు బెంగాల్ వరకు కూడా ఒక ఆవర్తన ప్రభావం. ఒకసారి ఆ మ్యాప్ని మీరు చూసే ప్రయత్నం చేస్తాం. మనకి క్లియర్గా అక్కడ అర్థమవుతుంది. ఇక్కడ భారత వాతావరణ శాఖ చెబుతున్న లెక్కల ప్రకారం మధ్యప్రదేశ్ నుంచి ఒడిస్సా వరకు కూడా ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉండిందో అది మనకి వెస్ట్ బెంగాల్ వరకు కూడా మనకి కనిపిస్తోంది. ఇదిగోండి మధ్యప్రదేశ్ కాస్త మహారాష్ట్రకు టచ్ అవుతున్న బోర్డర్లో మీరు చూడొచ్చు. ఛత్తీస్గఢ్ మహారాష్ట్రకు సంబంధించి అక్కడ కూడా మనకి ఉంది. దాంతో భువనేశ్వర్ నుంచి ఇటు వెస్ట్ బెంగాల్ వరకు కూడా ఒక ఆవర్తనం మనకి కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు ఇంకా ఏం చెబుతోందంటే కనుక రాజస్థాన్ నుంచి ఇటు మధ్యప్రదేశ్ వరకు కూడా ఒక ఉపరితల ఆవర్తనం ఉంది అంటూ చెప్తున్న పరిస్థితి. ఇదిగోండి సో మనకి కాస్త తక్కువగానే కనిపిస్తోంది. దాంతోపాటు ఇంకొక అంశానికి సంబంధించి నైరుతి బంగాళాఖాతం మరి అలాగే తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం అంటూ కూడా ఒక ఉపరితల ఆవర్తనం మనకి కనిపిస్తుంది. సో ఉపరితల ఆవర్తనాల ప్రభావం అయితే మనకి క్లియర్ కట్గా మనకి కనిపిస్తుందని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ ఇస్తోంది, రెండు తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తుందని చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి ఆవర్తన ప్రభావాల గురించి మాట్లాడుకున్నప్పుడు
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మనం అనుకున్నట్టుగా మహారాష్ట్ర ఈ బోర్డర్ నుంచి ఇటువైపుకి ఇలా వెస్ట్ బెంగాల్ వరకు కూడా మనకి ఇంపాక్ట్ అయితే మనకి కనిపిస్తుంది. వెస్ట్ బెంగాల్ వరకు కూడా ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి ఉందనే చెప్పుకోవాలి. ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా మనకి ఇంపాక్ట్ మనకి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీద కొన్ని ప్రాంతాలు మనకి ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి భారత వాతావరణ శాఖ చెబుతున్న ఆ రిపోర్ట్ని నేరుగా చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ఇక్కడ మీరు చూస్తే కనుక లాస్ట్ 24 అవర్స్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది చెప్పుకొచ్చింది. దాని తర్వాత వెదర్ సిస్టమ్ ఫోర్కాస్ట్ అండ్ వార్నింగ్స్ అంటూ చెప్తున్న పరిస్థితి. ఇది ఉపరితల ఆవర్తన ప్రభావం అంటూ వెస్ట్ రాజస్థాన్కి సంబంధించి సౌత్ మధ్యప్రదేశ్ అలాగే అడ్జాయినింగ్ తమిళనాడు, అస్సాం అంటూ మనం కొద్దిసేపు మాట్లాడుకున్నాం కదా, ఈ అంశాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. వీటి ప్రభావం ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది అనే అంశంలో మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగో ఇక్కడ సెంట్రల్ ఇండియా అండ్ మహారాష్ట్రకి సంబంధించి ఇక్కడ ప్రస్తావించిన పరిస్థితి, అలాగే నార్త్ ఈస్ట్ అండ్ ఈస్ట్ ఇండియాకి సంబంధించి ఇక్కడ, అలాగే బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురకు సంబంధించి ఇక్కడ ప్రస్తావించిన నేపథ్యం. దాంతోపాటు మనకి 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి కూడా కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం మనకు ఉందనే చెప్పుకోవాలి. ఎక్కడెక్కడ ఎలా ఉంది ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు. స్కాటర్డ్ టు ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్, అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మెరుపులు అలాగే ఉరుములతో కూడిన వర్షాలు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ అంటే కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, తెలంగాణ అలాగే కర్ణాటకకు సంబంధించి కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి. దాంతోపాటు ఇంటెన్స్ వెస్టర్న్ డిస్టర్బెన్స్ అని చెబుతున్న నేపథ్యంలో ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడెక్కడ మనకి అంత కనిపించట్లేదా మన పేర్లు. సో ఒక్కసారి అలర్ట్స్కి చూసే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ అనేది చూసే ప్రయత్నం చేస్తే కనుక మ్యాప్లోకి నేరుగా వెళ్ళిపోతే ఇదిగోండి 15వ తారీఖు 2 తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. ఆ తర్వాత 16వ తారీఖున కూడా 2 తెలుగు రాష్ట్రాలకి ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. 17వ తారీఖున మీరు గమనిస్తే కనుక ఇటు తెలంగాణకు అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాయలసీమ కొన్ని ప్రాంతాల మినహా దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాలకి మనకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇప్పటికే ఆ ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. ఆవర్తన ప్రభావాలు కావచ్చు, లేకపోతే ద్రోణుల ప్రభావం కావచ్చు మనకి ఉందనే చెప్పుకోవాలి. ఆ తర్వాత అంటే 18వ తారీఖు నుంచి 18వ తారీఖున ఇటు తెలంగాణకి అయితే మాత్రం నార్మల్ ఉంది, ఆంధ్రాకి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది, రాయలసీమకి మినహాయించి దాదాపుగా. ఇక్కడ కూడా అంతే 19వ తారీఖున కూడా ఆంధ్రప్రదేశ్కి ఉంది, దాదాపు రాయలసీమ మినహా దాదాపుగా ఆంధ్రప్రదేశ్కు మనకి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుందని చెప్పుకోవాలి. అంటే 19వ తారీఖు వరకు మనకి దాదాపుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ బాగానే కనిపిస్తుంది. భారీగా అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్, బట్ వర్షాల ఇంపాక్ట్ అయితే మనకు ఉంది. ఈ నేపథ్యంలో ఒకసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం ఎలా ఉంది వాతావరణం అక్కడ అనేది. ఇదిగోండి, ముందుగా శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళంకి సంబంధించి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది కొన్ని చోట్ల అంటే భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇంపాక్ట్ దాదాపుగా ఇటు 20వ తారీఖు వరకు కూడా కంటిన్యూ అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత పార్వతీపురం మన్యంలో కూడా సేమ్ సిచ్యువేషన్. విజయనగరంలో రేపు కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టచ్చు. ఆ తర్వాత మళ్ళీ 3 రోజుల పాటు వర్ష సూచన జారీ చేస్తూ భారత వాతావరణ శాఖ. విశాఖపట్నానికి ఈ రోజు ఉండే అవకాశం ఉంది, ఆ తర్వాత వర్షాలు ఉండకపోవచ్చు అంటూ కూడా అభిప్రాయపడుతోంది. అల్లూరు సీతారామరాజు డిస్టిక్కి ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు, అనకాపల్లికి ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు, కాకినాడకి ఈ రోజు మాత్రం, అలాగే ఈస్ట్ గోదావరికి ఈ రోజు 20వ తారీఖున, యానాంకి ఈ రోజు, అలాగే బిఆర్ అంబేద్కర్ కోనసీమకు ఈరోజు, ఏలూరుకి ఈరోజు, అలాగే 19వ తారీఖు వరకు, వెస్ట్ గోదావరికి కూడా ఈరోజు అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు, కృష్ణకి ఈ రోజు లేదు, రేపటి నుంచి కంటిన్యూస్గా 19వ తారీఖు వరకు అని చెప్పుకోవాలి. పల్నాడుకి ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు, గుంటూరు కూడా సేమ్ ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు కూడా వర్షాలు ఉంటాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఒక్కసారి ఆ రిక్వెస్ట్ టీమ్ ఒకసారి విజువల్స్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం, సో దట్ కాస్త కన్వే అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. రైట్, ఇక్కడ బాపట్లకు సంబంధించి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఈ రోజు రేపు లేదు, అంటే దాదాపుగా మనకి 18వ తారీఖున మనకి ఇంపాక్ట్ ఉంటుంది, వర్షాలు ఉండే అవకాశం ఉంది భారత వాతావరణ శాఖ చెబుతోంది. దాంతోపాటు ప్రకాశానికి సంబంధించి చూస్తే ప్రకాశానికి ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు, నెల్లూరుకి కూడా 20వ తారీఖున వర్ష సూచన జారీ చేయడం జరిగింది. కర్నూలుకి ఈ రోజు నుంచి 3 రోజుల పాటు, నంద్యాలకి ఈ రోజు, అనంతపురానికి రేపటి నుంచి 4 రోజుల పాటు, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్కి రేపటి నుంచి 4 రోజుల పాటు, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి ఈ రోజు రేపు ఎల్లుండి లేదు, ఆ తర్వాత 2 రోజులు కూడా మనకి అలర్ట్ ఇచ్చిన పరిస్థితి. అన్నమయ్య డిస్ట్రిక్ట్ కూడా అంటే ఈ రోజు లేదు, రేపటి నుంచి 3 రోజులు అంటే రేపటితో కలిపి. తిరుపతికి 20వ తారీఖున అలర్ట్ ఇచ్చారు. చిత్తూరుకి ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు కూడా అలర్ట్ అయితే మాత్రం మనకి కనిపిస్తోంది. సో మీరు చూడొచ్చు, ఆ డేట్ని కూడా ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, సో దట్ విల్ బీ క్లియర్. ఇదిగోండి 20వ తారీఖు వరకు కూడా మనకి ఇక్కడ చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి వర్షపాతం నమోదైంది, ఆంధ్రప్రదేశ్లో ఎంత మేరకు ప్రభావం ఉంది, అలాగే ఎక్కడెక్కడ ఎంతెంత వర్షపాతం నమోదైంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే వాతావరణ శాఖకు సంబంధించిన సూచనలతో ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏం చెబుతుంది అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం.
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్కి సంబంధించి కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో 2.4 మిల్లీమీటర్ల వర్షపాతం అత్యధికంగా అక్కడ నమోదైంది. రాయలసీమలో 21.2 మిల్లీమీటర్ల వర్షపాతం శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ సంబంధించి అక్కడ రికార్డ్ అయింది. ఆ తర్వాత అది అత్యల్పంగా శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్లోని తాడిమర్రిలో 1.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి. ఇక్కడి నుంచి నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏం చెబుతుందని చూసే ప్రయత్నం చేస్తే కనుక కొద్ది గంటల క్రితం ఇటు చెప్పుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఏం చెబుతుందంటే రాగల 3 గంటలు ఉత్తరాంధ్ర, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాలో ఉధృతంగా పిడుగులు పడే అవకాశం ఉంది, ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి, చెట్ల క్రింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు అంటూ కూడా విపత్తు నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కుర్మనాథ్ చెప్పుకొచ్చిన సందర్భం ఒకసారి మీరు చూడొచ్చు. ఆయా ప్రాంతాలకు సంబంధించి కూడా ఆ మ్యాప్లో చూపించడం జరిగింది. ఒకసారి ఇదిగో మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక అక్కడక్కడ ఆ డాట్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ డాట్స్ ఉన్న ప్రాంతాలకు సంబంధించి అక్కడ ఉరుములు మెరుపులకు సంబంధించి ప్రస్తావించిన పరిస్థితి. ఇక్కడి నుంచి ఒకసారి తెలంగాణకు భారత వాతావరణ శాఖ ఏం చెప్పింది, తెలంగాణకు ఎటువంటి వర్ష సూచన జారీ చేయడం జరిగింది, తెలంగాణకు సంబంధించి ఏం చెబుతుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా మీరు చూడొచ్చు. 15వ తారీఖుకి సంబంధించి ఈరోజు 15వ తారీఖు ఉదయం 15వ తారీఖు మధ్యాహ్నం 1 గంట నుంచి 16వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు తెలంగాణకు సంబంధించి అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఎల్లో అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. హైదరాబాద్ కేంద్రంగా ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఎక్కడెక్కడ జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ పడే అవకాశం ఉందని చెబుతోంది. దాంతోపాటు రేపు కూడా అటువంటి వాతావరణం కంటిన్యూ అవకాశం ఉంది. ఎక్కడ కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, అలాగే నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ పడే అవకాశం ఉందని కూడా చెప్తోంది. ఆ తర్వాత కూడా ఎల్లుండి కూడా ఇదే వాతావరణ పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. ఎక్కడెక్కడ అంటే జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెబుతూనే ఆ తర్వాత నుంచి అంటే సుమారు మనకి 21వ తారీఖు వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ ఇక్కడ అంచనా వేయడం జరుగుతోంది. 18వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు ఇటు తెలంగాణకు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. హైదరాబాద్కి సంబంధించి కూడా అలర్ట్ని జారీ చేసింది. 16వ తారీఖున మాత్రం ఎల్లో అలర్ట్ ఇచ్చింది. అంటే ఆకాశం పాక్షికంగా మేఘావృతం ఉంటుంది, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఇటు హైదరాబాద్కి కూడా అలర్ట్ ఇచ్చింది. అయితే ఇంపాక్ట్ మాత్రం లో అంటే తక్కువగా ఉంది దీని ప్రభావం అంటూ చెప్తోంది. అంటే చాలా తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటే కనుక బహుశా కొట్టిపడడానికి లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే కాస్త వర్షాలు పడే అవకాశం ఉంటుంది, భారీ వర్షం పడే అవకాశం అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ నుంచి ఒకసారి తెలంగాణలో వర్షపాతం చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఇక్కడ రంగారెడ్డి జిల్లాలోని హయత్ నగర్లో అత్యధికంగా 12.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్ నగర్లో అత్యల్పంగా మహబూబ్ నగర్లోని 0.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఎలా ఉండబోతోంది అనే అంశానికి సంబంధించి. ఒకసారి నేను మోడ్ చేంజ్ చేస్తున్నాను సో దట్ మనకి ఇంకా క్లియర్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే 2 రోజుల్లో ఎలా ఉండబోతోంది విండి సాధ్యత చూసే ప్రయత్నం చేద్దాం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. ఇప్పటికే ఆ ప్రభావం మనకి విజయవాడ ప్రాంతంలో ఉన్నట్టుగా భావించవచ్చు విండి ప్రకారం చూసుకుంటే. ఆ తర్వాత మనకి గాలులు కాస్త మనకి ఉత్తరం వైపు వీస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి బంగాళాఖాతం నుంచి గాలులు కూడా మనకి ఇటు ఓకే రేపు మళ్ళీ సాయంత్రం నుంచి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది 2 తెలుగు రాష్ట్రాల మీద. 16వ తారీఖు సాయంత్రం కాస్త ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. ఆ తర్వాత 17వ తారీఖున మనకి ఓకే అంతగా లేదని చెప్పుకోవాలి. 15వ తారీఖు సాయంత్రం అయితే మాత్రం మనకి కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం కనిపిస్తోంది. ఆ తర్వాత 18వ తారీఖున నార్మల్గా ఉండే అవకాశం ఉంది. గాలులు మాత్రం ఇటు ఈశాన్య గాలులు మనకి అటువైపు ఉన్నాయి కాబట్టి పెద్దగా ఇంపాక్ట్ అనేది మనకైతే అంతగా కనిపించట్లేదు. బట్ ఆఫ్టర్ దట్ 18వ తారీఖున కూడా మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఒకసారి జూమ్ అవుట్ సాగి చూసే ప్రయత్నం చేద్దాం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది. ఇదిగోండి 15వ తారీఖున చూసుకుంటే ఇప్పటికీ మనకి ఆంధ్రప్రదేశ్ కాస్త మేఘావృతం ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అక్కడక్కడ కాస్త వర్షాలు పలకరిస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. రేపు కూడా మనకి మధ్యాహ్నం నుంచి కాస్త అంటే అరౌండ్ 3 ఆ తర్వాత కాస్త వాతావరణం మారే అవకాశం ఉంది. కరెక్ట్గా 3 గంటల ప్రాంతం నుంచి విశాఖపట్నం కావచ్చు, ఇటు రాయలసీమలో కొన్ని ప్రాంతాలు, తెలంగాణలోని దక్షిణ తెలంగాణ ప్రాంతంలతో పాటు కాస్త ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కూడా ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది 17వ తారీఖు
ఉదయం అంటే 16 తారీఖు రాత్రి నుంచి. మొత్తంగా అయితే మాత్రం 2 తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుంది. ఈ ఇంపాక్ట్ మనకి ఉండే అవకాశం ఉందని భావించవచ్చు. సో ఇటువంటి నేపథ్యంలో ఎలా ఉండే అవకాశం ఉంది అనేది కాస్త ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఆ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. ఆవర్తన ప్రభావాలు అయితే మాత్రం మనకి కనిపిస్తున్నాయి. మొత్తంగా ఇది భారత వాతావరణ శాఖ చెబుతున్న వెదర్ రిపోర్ట్కి సంబంధించి. ఎందుకంటే భారత వాతావరణ శాఖ ఒకటే చెబుతోంది, 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చింది. కొన్ని ప్రాంతాలకు ఇంపాక్ట్కి సంబంధించి హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు లో అంటూ చెప్పుకొచ్చింది. ఇంపాక్ట్ ప్రభావం తక్కువగా ఉండొచ్చు అంటూ కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ కూడా అలర్ట్ అయింది. ఆయా ప్రాంత ప్రజలకు పిడుగులతో పడే వర్షాలకు సంబంధించి కూడా అలర్ట్ని జారీ చేస్తుంది. ఎప్పటికప్పుడు అలర్ట్స్ని జారీ చేస్తోంది. ఇటు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్యాక్ట్ భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా అలర్ట్ ఇచ్చింది. దాదాపు 5 రోజుల పాటు అంటే 20వ తారీఖు వరకు కూడా మనకి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని రోజులు కాస్త తక్కువగా ఉండొచ్చు, మందకొడిగా ఉండొచ్చు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇటు ఆంధ్రప్రదేశ్కి చెప్తూ ఉంటే, హైదరాబాద్ కేంద్రంగా ఇటు తెలంగాణకు 2 రోజుల పాటు దాదాపుగా 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో మీ ప్రాంతంలో వర్షపాతం ఎలా ఉంది, వర్షాలు ఎలా ఉన్నాయి, ఎండగా ఉందా లేకపోతే వర్షాలు పడుతున్నాయా, మీ ప్రదేశాల్లో వాతావరణం ఎలా ఉందనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.